అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ బకాయిలు విడుదల, 26,200 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 200కి పైగా 200 నెలలకి పైగా డీఏ, డీఆర్ బకాయిలను ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలు ప్రతి ఉద్యోగ పెన్షనర్ కనీసం 2-4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇటీవల జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 3.64% డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నిర్ణయంతో డీఏ శాతం 30.03కి పెరిగింది. దీనికి సంబంధించి 15 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులను 3 సమాన వాయిదాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత ఆగస్టు 2024, అలాగే నవంబర్ 2024 రెండో విడత, ఫిబ్రవరి 2025న మూడో విడత. అదేవిధంగా జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా మరొక 3.64% డీఏ పెంపు ప్రకటించడంతో డీఏ 33.67%కి పెరిగింది. ఈ డీఏకి సంబంధించి 12 నెలల బకాయిలు కూడా 3 విడతల్లో చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు, అలాగే డిసెంబర్ 2024లో రెండో విడత, మార్చి 2025లో మూడో విడత అమౌంటు. సో, బేసిక్ పే ఆధారంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డీఏ బకాయిలు, ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుతో వివిధ ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా చెల్లించాల్సినటువంటి బకాయిలు ఈ విధంగా అయితే ఉంటాయి. బేసిక్ పే 20,000గా ఉన్న వారికి ఫిబ్రవరి మరియు మార్చి 2025 నెలల్లో చెల్లించాల్సినటువంటి డీఏ బకాయిల అమౌంట్ వచ్చేసి రూ. 6,552. బేసిక్ పే రూ. 23,000 ఉన్న వారికి రూ. 7,535 రావాల్సి ఉంటుంది. 30,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,894. 40,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 13,235. 50,000 బేసిక్ పే ఉన్నవారికి డీఏ బకాయిలు రూ. 16,380 అకౌంట్‌లో జమ. 60,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 19,722 అకౌంట్‌లో అయితే జమ. ఇకపోతే 70,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 23,630, అలాగే రూ. 80,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 26,208 అయితే అకౌంట్‌లో జమ కావాల్సింది. ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేస్తే ఉద్యోగ పెన్షనర్లు ఆర్థికంగా కొద్దిగా ఉపశమనం లభించనుంది. ఈ మేరకు గత సంక్రాంతి ప్రభుత్వానికి కొన్ని బకాయిలైతే విడుదల చేసినప్పటికీ ఇంకా పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో, ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరున భేటీ కానున్నారనమాట. సో, ఈ సమయంలో మనకి ఈ అమౌంట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపు ప్రభుత్వం ఇప్పటివరకు 2024 జనవరి మరియు జూలై డీఏలను ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 4% జనవరి 2024 డీఏ, అలాగే 3% జూలై 2024 డీఏ పెంపు ప్రకటనను ప్రకటించింది. అదేవిధంగా 2025 జనవరి డీఏని కూడా త్వరలో 2% లేదా 3% పెరిగే అవకాశము ఉంది. ఈ మేరకు జీవో జారీ చేసే అవకాశం ఉంది. సో, మరి జనవరి 2024 డీఏను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటిస్తే డీఏ శాతం 33.67% నుంచి 37.31%కి పెరుగుతుంది. ఈ పెంపుతో ఉద్యోగుల బేసిక్ పేపై ప్రభావం అయితే ఈ విధంగా ఉండబోతోంది. 19,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 789 అదనంగా డీఏ రూపంలో రావడం జరుగుతుంది. క్యాష్ రూపంలో. అలాగే రూ. 24,280 బేసిక్ పే ఉన్నవారికి రూ. 954 అదనంగా డీఏ పెరిగే అవకాశం ఉంది. 41,100 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,538, 50,130 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,914 అయితే పెరిగే అవకాశం ఉంది. సో, ఈ డీఏ పెంపును ఉగాది సందర్భంగా ప్రకటించాలని ఉద్యోగ పెన్షన్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సో, ఈ మేరకు ఖచ్చితమైన నిర్ణయం మనకు ఈ నెలాఖరు లోపల వచ్చే అవకాశం ఉంది. డీఏ బకాయిల చెల్లింపుల ఆలస్యం, ఉద్యోగుల ఆందోళన. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న 212 డీఏ బకాయిలను 212 నెలల డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో కూడా డీఏ బకాయిలను సమయానికి చెల్లిస్తూ ఉండగా ఏపీ ఉద్యోగులు మాత్రం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం తక్షణమే షెడ్యూల్ ప్రకారంగా డీఏ బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే ఉద్యోగ పెన్షన్ల సంఘాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాయి. సో, ఈ మేరకు మనకు ఈ నెల ఆఖరు లోపల శుభవార్త అయితే రానుందనమాట. సో, ఈ డీఏ బకాయిలు మరియు ఒక డీఏ ప్రకటన అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.